ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ లో ది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్. ఒక సీజన్ లో హైయెస్ట్ రన్ స్కోర్ చేసిన బ్యాటర్ కి ఈ అవార్డ్ ని ప్రెజెంట్ చేస్తారు. లాస్ట్ 17 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో చాలా మంది బ్యాటర్స్ వాళ్ళ కన్సిస్టెన్సీ డామినేటింగ్ పెర్ఫార్మెన్స్ తో ఈ అవార్డ్ ని గెలుచుకున్నారు. అయితే 2008 సీజన్ నుండి లాస్ట్ సీజన్ 2024 సీజన్ వరకు ఏ ప్లేయర్స్ ఏ టీం తరపున ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్లో 365 డేస్ ఐపీఎల్ పైన వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఐపీఎల్ ఫ్యాన్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అయితే ఈ అవార్డ్ ని ఐపీఎల్ ఇనాగ్రల్ సీజన్ 2008 లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సీజన్ లో పంజాబ్ టీం తరపున షాన్ మార్ష్ మొట్టమొదటిసారి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఆ సీజన్ లో 68 బ్యాటింగ్ యావరేజ్ తో జస్ట్ 11 మ్యాచెస్ లోనే 616 రన్స్ స్కోర్ చేశాడు. అలానే అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 139 అయితే ఉంది. ఆ సీజన్ లో షాన్ మార్ష్ 5 ఆప్షన్ 3 స్కోర్ చేశాడు. 2009 సీజన్ లో సిఎస్కే టీం ఓపెనింగ్ బ్యాటర్ మాథ్యూ హైడెన్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. ఆ సీజన్ లో ఇతను 12 మ్యాచెస్ ఆడి దాంట్లో 52 బ్యాటింగ్ యావరేజ్ 144 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 572 రన్స్ స్కోర్ చేశారు. ఆ సీజన్ లో ఇతని హైయెస్ట్ స్కోర్ 89 రన్స్ అయితే ఉంది. అండ్ ఆ సీజన్ లో ఇతను 5 ఆప్షన్ 3 స్కోర్ చేశారు. 2010 సీజన్ లో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ గారు ముంబై ఇండియన్స్ టీం తరపున ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. ఆ సంవత్సరం ఈయన 15 మ్యాచెస్ ఆడితే దాంట్లో 618 పరుగులు స్కోర్ చేశారు. ఆయన బ్యాటింగ్ యావరేజ్ 47 ఉండగా అలానే అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 132 అయితే ఉంది. ఆ సీజన్ లో సచిన్ గారు 5 ఆప్షన్ 3 స్కోర్ చేశారు. 2011 సీజన్ లో మాస్టర్ స్టోమ్ క్రిస్ గేల్ ఆర్సీబీ టీం తరపున ఫియర్లెస్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో ఫర్ ద ఫస్ట్ టైం ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. ఆ సీజన్ లో గేల్ జస్ట్ 12 మ్యాచెస్ లోనే 608 రన్స్ స్కోర్ చేశారు. అయితే ఆ సీజన్ లో అయిన బ్యాటింగ్ యావరేజ్ 67 ఉండగా బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 183 ఉంది. ఆ సీజన్ లో గేల్ కి 2 సెంచరీస్ అండ్ 3 ఆప్షన్ 3 ఉన్నాయి. ఆ సీజన్ లో ఈయన హైయెస్ట్ స్కోర్ 107. ఇక 2012 సీజన్ లోను అదే ఫైర్ స్టామ్ ని కంటిన్యూ చేస్తూ క్రిస్ గేల్ అతని సెకండ్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. ఆ సీజన్ లో 61 బ్యాటింగ్ యావరేజ్ 160 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 14 మ్యాచెస్ లో 733 రన్స్ స్కోర్ చేశారు. అయితే ఆ సీజన్ లో ఇతనికి 750s అండ్ ఒక సెంచరీ అయితే ఉంది. 128 ఇతని హైయెస్ట్ స్కోర్. 2013 సీజన్ లో సిఎస్కే టీం తరపున మైఖేల్ హసీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. ఆ సీజన్ లో ఈయన 17 మ్యాచెస్ ఆడితే దాంట్లో 733 రన్స్ స్కోర్ చేశారు. అయితే ఆయన బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 129 ఉండగా బ్యాటింగ్ యావరేజ్ 52 అయితే ఉంది. ఆల్సో అతని హైయెస్ట్ స్కోర్ 95. ఆ సీజన్ లో మైఖేల్ హసీకి 6 ఆప్షన్ 3 ఉన్నాయి. 2014 సీజన్ లో కేకేఆర్ టీం ఓపెనింగ్ బ్యాటర్ రాబిన్ ఉత్తప్ప ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. ఆ సీజన్ లో ఈయన 16 మ్యాచెస్ ఆడితే దాంట్లో 137 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 44 బ్యాటింగ్ యావరేజ్ తో 660 రన్స్ స్కోర్ చేశారు. ఆ సీజన్ లో ఈయనకి 5 ఆప్షన్ 3 ఉన్నాయి. ఆల్సో అతని హైయెస్ట్ స్కోర్ 83 ఉండగా ఆ సీజన్ లో కేకేఆర్ టీం టైటిల్ గెలవడంలో రాబిన్ ఉత్తప్ప ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అందజేశాడు. 2015 సీజన్ లో మన డేవిడ్ బాయ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎస్ఆర్ఎస్ టీం తరపున ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. ఆ సీజన్ లో డేవిడ్ వార్నర్ 14 మ్యాచెస్ ఆడితే దాంట్లో 562 రన్స్ స్కోర్ చేశారు. ఆ సీజన్ లో వార్నర్ కి 5 ఆప్షన్ 3 ఉన్నాయి. అలానే ఇతని బ్యాటింగ్ యావరేజ్ 43 ఉండగా బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 156 అయితే ఉంది. 2016 సీజన్ లో కింగ్ విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. స్టిల్ ఇప్పటికీ ఈ సీజన్ విరాట్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది స్పెషల్ సీజన్. అయితే ఆ సీజన్ లో విరాట్ 16 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఏకంగా 973 పరుగులు స్కోర్ చేశారు. అతని బ్యాటింగ్ యావరేజ్ చూస్తే మీరు డెఫినెట్లీ షాక్ అవ్వాల్సిందే. 81 బ్యాటింగ్ యావరేజ్ తో విరాట్ ఆడాడు. అలానే అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 152 అయితే ఉంది. అలానే 4 సెంచరీస్ అండ్ 7 ఆప్షన్ 3 స్కోర్ చేశారు. లాస్ట్ 17 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో యాజ్ ఏ ఇండివిజువల్ పర్ఫార్మర్ గా ఇదే బెస్ట్ సీజన్. 2017 సీజన్ లో డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ టీం తరపున అతని సెకండ్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. ఆ సీజన్ లో వార్నర్ 14 మ్యాచెస్ ఆడితే దాంట్లో 641 పరుగులు స్కోర్ చేశారు. అయితే ఆయన బ్యాటింగ్ యావరేజ్ 58 ఉండగా బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 141 అయితే ఉంది. ఆ సీజన్ లో వార్నర్ కి 4 ఆప్షన్ 3 ఉన్నాయి.
2018 సీజన్ లో మరో సన్ రైజర్స్ టీమ్ బ్యాట్స్మెన్ ఆరెంజ్ కప్ గెలుచుకున్నారు. ఆ సీజన్ లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్రిలియంట్ గా పర్ఫామ్ చేసి ఆరెంజ్ కప్ గెలుచుకున్నాడు. ఆ సీజన్ లో విలియమ్సన్ 17 మ్యాచెస్ ఆడితే 142 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 52 యావరేజ్ తో 735 రన్స్ స్కోర్ చేశారు. అయితే ఆ సీజన్ లో విలియమ్సన్ కి 8 ఆఫ్ సెంచరీస్ ఉన్నాయి. 8 50s అంటే అది రియల్లీ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి. 2019 సీజన్ లో మరో సన్ రైజర్స్ టీమ్ బ్యాటర్ కన్సిక్యూటివ్ గా మూడోసారి ఆరెంజ్ కప్ గెలుచుకున్నారు. అయితే ఆ సీజన్ లో డేవిడ్ వార్నర్ అతని థర్డ్ ఆరెంజ్ కప్ గెలుచుకున్నారు. ఆ సీజన్ లో వార్నర్ జస్ట్ 12 మ్యాచెస్ లోనే 692 రన్స్ స్కోర్ చేశారు. అయితే ఆయన బ్యాటింగ్ యావరేజ్ 69 ఉండగా బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 143 అయితే ఉంది. ఆ సీజన్ లో వార్నర్ కి ఒక సెంచరీ, 750s అయితే ఉన్నాయి. ఒక టీం 3 కన్సిక్యూటివ్ సీజన్స్ లో ఆరెంజ్ కప్ గెలుచుకోవడం, ఆల్సో ఒక ప్లేయర్ 3 టైమ్స్ ఆరెంజ్ కప్ గెలుచుకోవడం అదే ఫస్ట్ టైం. 2020 సీజన్ లో పంజాబ్ టీం కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆరెంజ్ కప్ గెలుచుకున్నారు. ఆ సీజన్ లో రాహుల్ 14 మ్యాచెస్ ఆడితే దాంట్లో 670 రన్స్ స్కోర్ చేశారు. ఎస్పెషల్లీ అతను బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 129 ఉండగా బ్యాటింగ్ యావరేజ్ 55 ఉంది. ఆల్సో అతని హైయెస్ట్ స్కోర్ 132. ఆ సీజన్ లో రాహుల్ కి 550s, ఒక సెంచరీ ఉంది. 2021 సీజన్ లో ఒక యంగ్ బ్యాటర్ సిఎస్కే టీమ్ కి థర్డ్ టైం ఆరెంజ్ కప్ గెలిపించాడు. ఆ సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ 136 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 16 మ్యాచెస్ లో 635 రన్స్ స్కోర్ చేశారు. ఆ సీజన్ లో గైక్వాడ్ కి 45 బ్యాటింగ్ యావరేజ్ ఉంది. ఆల్సో అతనికి 4 ఆఫ్ సెంచరీస్, ఒక సెంచరీ కూడా ఉంది. ఆ సీజన్ లో గైక్వాడ్ కి 101 హైయెస్ట్ స్కోర్. 2022 సీజన్ లో ఫర్ ద ఫస్ట్ టైం రాజస్థాన్ టీమ్ ప్లేయర్ ఆరెంజ్ కప్ గెలుచుకున్నారు. అయితే ఆ సీజన్ లో జాస్ బట్లర్ 17 మ్యాచెస్ ఆడి దాంట్లో 863 రన్స్ స్కోర్ చేసి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. అయితే అతని బ్యాటింగ్ యావరేజ్ 57 ఉండగా బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 140 ఉంది. ఆ సీజన్ లో జాస్ బట్లర్ కి 4 సెంచరీస్ అండ్ 4 ఆఫ్ సెంచరీస్ ఉన్నాయి. మరి 4 సెంచరీస్ అంటే అది ట్రూలీ ఇన్క్రెడిబుల్ థింగ్ అని చెప్పుకోవాలి. ఆల్సో అతని హైయెస్ట్ స్కోర్ 116 రన్స్. 2023 సీజన్ లో ప్రిన్స్ శుభ్మన్ గిల్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేసి ఆరెంజ్ కప్ గెలుచుకున్నారు. ఆ సీజన్ లో గిల్ 17 మ్యాచెస్ లో విత్ 59 బ్యాటింగ్ యావరేజ్, 157 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 890 రన్స్ స్కోర్ చేశారు. అయితే ఆ సీజన్ లో గిల్ కి 3 సెంచరీస్ అండ్ 4 ఆఫ్ సెంచరీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీ రికార్డ్ కి చాలా దగ్గరగా వచ్చాడు, బట్ జస్ట్ లో మిస్ అయింది. లాస్ట్ ఇయర్ 2024 సీజన్ లో కింగ్ విరాట్ కోహ్లీ అతని సెకండ్ ఆరెంజ్ కప్ గెలుచుకున్నారు. అయితే విరాట్ 15 మ్యాచెస్ ఆడితే దాంట్లో 61 బ్యాటింగ్ యావరేజ్, 154 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 741 రన్స్ స్కోర్ చేశారు. అయితే విరాట్ కి లాస్ట్ సీజన్ లో 550s అండ్ ఒక సెంచరీ ఉంది. మరి లాస్ట్ 17 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో మెనీ డిఫరెంట్ బ్యాటర్స్ ఆరెంజ్ కప్ గెలుచుకున్నారు. దీంట్లో మన డేవిడ్ బాయ్ 3 సార్లు ఆరెంజ్ కప్ గెలుచుకోగా కింగ్ విరాట్ కోహ్లీ అండ్ క్రిస్ గేల్ ఈచ్ 2 సార్లు ఆరెంజ్ కప్ గెలుచుకున్నారు. అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ అందరూ ఒక్కొక్కసారి ఆరెంజ్ కప్ గెలుచుకున్నారు. ఇక ఇది గైస్ అప్కమింగ్ సీజన్ 2025 లో ఏ ప్లేయర్ ఆరెంజ్ కప్ గెలుచుకుంటారు అనే వీడియో మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, bye bye, thanks for watching.